నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మైనారిటీలు కొవ్వొత్తుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులు కాశ్మీర్లో భారతీయులపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని ఖండించారు. ఉగ్రవాదుల్ని అంతమొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదం దేశ మనుగడకు ఆఘాతం కలిగిస్తోందన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను వెంటనే పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొవ్వొత్తుల ర్యాలీతో పురవీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి మైనారిటీ నేత అమీర్ బాషా, జనసేన జాకీర్, కాజావల్లి, మాసంబాయ్, అన్సర్బాయ్, జలీల్బాయ్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గావ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి భారత పౌరుల మీద జరిగింది కాదు, భారత్ మీద జరిగిందిగా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. అంతేకాదు ఇటీవల ఆ ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకి మనుబోలు మండలం ముస్లిం మైనార్టీ సోదరుల తరఫున వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అదేవిధంగా ఇలాంటి సందర్భంలో ఆ అల్లా వారికి మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ, ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఈ పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. భారత్ మీద జరిగినటువంటి ఈ దాడిని యావత్ ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి, ముక్తఖండంతో ఖండించాయి. అంతేకాదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా ఏకతాటి మీదకి వచ్చి ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసనమైందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉగ్రవాద కుట్రని మేము ఖండిస్తున్నాము. ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఇది అమానవీయత సంఘటన. ఎందుకంటే హ్యూమానిటీ, మానవత్వం మీద మనిషి దాడి చేయడం అంటే అక్కడ హిందూ అని తెలీదు, ముస్లిం అని తెలీదు. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రతో ఇలా చేశారు. ఏంటంటే టూరిజం స్పాట్ చాలా బాగుంటుంది మన భారతదేశానికి. ఇక్కడ దాని మీద ఇలా చేస్తే చాలా భారతదేశం వీక్ అవుతుందని ఇది చేసిన కుట్ర. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన కుట్ర ఇది. పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్. మన మనుబోలు మండలం నుంచి మన ముస్లిం భాయిలందరూ ఏకతాటిగా వచ్చి శాంతి ర్యాలీ చేశాం ఈరోజు. అందుకు అందరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. कोई मुस्लिम को कुछ भी खरोच भी आया तो हम छोड़ता नहीं, सब भी मुसलमान एक ही, मगर किसको काय को तकलीफ देना? तुम पाकिस्तान में रह के इधर तकलीफ दिया तो कैसा? तुम भी इंसान है ना, हम भी इंसान है ना, काय को तकलीफ देने का? तुमको भी काटेगा तो वही खून आता, हमको काटेगा तो वही खून आता. तुम काय को ये सब कुछ करता है? मुसलमान सब भी एक ही, मुसलमान नहीं हिंदू भी हमारा भाई भाई है. हिंदू भी हमारा भाई है, हमारा बच्चा, हमारा बेटा, हमारा सब कुछ है. हिंदू अलग नहीं, मुसलमान अलग नहीं. मगर क्यों ये सब कुछ करता है? तुम थोड़ा सोचो. हाँ, ये सब भी करने के लिए तुम काय को आइडिया आता है? क्या करता है तुम? क्या है उग्रवादी? काय को करने का? अरे सब भी इंसान है भाई, जरा सोचो. सब भी इंसान है, काय को ये सब कुछ कर रहे? జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేను శాంతి ర్యాలీ చేస్తున్నాను. ఇవాళ కొవ్వొత్తు ర్యాలీ. అయితే ఇది ఏ మతానికి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే మనం మొదట మనుషుల తర్వాతే మానవత్వం ఉంటేనే మతం అవుతుంది. అసలు ఏ మతం కూడా మానవత్వం లేకుండా దారుణంగా అమాయక జీవులను చంపమని ఏ మతం చెప్పదు. కాబట్టి ఏ మతానికి సంబంధం లేదు. కాబట్టి మొత్తం ప్రతి ఒక్కరూ మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా ఖండించాల్సిన విషయం. అమాయకులైన టూరిస్టుని చంపడం చాలా దారుణ విషయం. వాళ్ళు నిరాయుధులు, వాళ్ళు ఎవరికి శత్రువులు కాదు, వాళ్ళకి ఎవరితో శత్రుత్వం లేదు. కాబట్టి మన దేశాన్ని
ఇచ్చిన చేయడానికి ఇది శత్రు దేశం పడిన పుట్టే తప్ప మతానికి సంబంధం లేదు. ఉగ్రవాదులకి ఏ రోజు మతం లేదు. వాళ్ళు ఎవరినైనా కాల్ చేస్తారు, ఎవరినైనా చంపేస్తారు. అది మన దేశంలో వాళ్ళు అలకలను సృష్టించి అక్కడ మన కాశ్మీర్లో మనం ప్రధానంగా జీవనాధారం అంతా కూడా టూరిస్ట్ మీదే ఉంటుంది. అలాంటి టూరిజంని దెబ్బతీసేసి మన జమ్మూ కాశ్మీర్ని బాగా డిగ్రేడ్ చేసి మన దేశం పేరుని మొత్తం ప్రపంచం అంతా చాలా దారుణంగా చిత్రించాలని వాళ్ళు చేస్తున్న కుట్ర తప్పితే ఇది ఏ మతానికి సంబంధం లేదు. ఉగ్రవాదులకి ఏ రోజు ఏ ఉగ్రవాదికి ఏ మతం లేదు. వాళ్ళు అక్కడ చూసి ఎవరిని చంపడం కానీ ఎక్కడైనా సరే మనం చాలా చూసాం. అంతకుముందు బాంబ్ బ్లాస్ట్ చూసాం, అంతకుముందు తుపాకులు కాల్చి చంపడం చూసాం. ఇక్కడ ఎవరు కూడా అట్లా ఐడెంటిఫై చేసి చంపిన దాఖలాలు లేవు. మనం హైదరాబాద్లో చూసాం బాంబ్ బ్లాస్ట్, అక్కడ ఏమి ఐడెంటిఫికేషన్ లేదు. వాళ్ళు బాంబులు పెట్టేస్తారు, చంపేస్తారు అంతే. మాహితుల మీద చంపుతారు, దాని మీద చంపుతారు. కాబట్టి వాళ్ళకి ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు ఉండవు. ఇలా అమాయకులను చంపి మన దేశాన్ని వాళ్ళు బాగా ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని ఇది శాంతి భద్రత లేని దేశంగా చిత్రించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది మనం ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇది ప్రతి పార్టీ, ప్రతి మతం, ప్రతి మనిషి కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని ఎవ్వరూ అంగీకరించరు. మానవత్వం మనిషి ఎవరు కూడా దీన్ని ఎవ్వరూ అంగీకరించే ప్రసక్తే లేదు. కాబట్టి దీన్ని మేము చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా దేశ భద్రత కోసంగా ఏ దేశం ఏ చర్య తీసుకున్నా కూడా మేమందరం రెడీగా ఉన్నాం. మేమందరం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశాన్ని ఐక్యతకు మారుపేరు. అలాంటి భారతదేశంలో ఒక ఉగ్రమూటల కుట దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశం ఈరోజు వాళ్ళకి మేము తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భారతదేశంతో పెట్టుకుంటే ప్రపంచంలో మీ చిత్రపటం కనిపించదు, జాగ్రత్త. అలాగే మొన్న జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకి మనుబోలు మైనార్టీల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి మేము నివాళులు అర్పిస్తా ఈరోజు సంఘీభావం తెలుపుతున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.